ఇంట్లో కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరితో ఏవైనా రెసిపీస్ చేయాలి అంటే కొబ్బరిని తురమటం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఇంకా చాలా కష్టం కదండి. కొబ్బరి తురుమును అప్పటికప్పుడు ఈజీగా ఇంకా ఫాస్ట్గా ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇందుకోసం కొబ్బరి చిప్పలను చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టుకోవాలి. కొబ్బరి చిప్పను చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టిన తరువాత ఈ ముక్కల నుండి కొబ్బరిని సెపరేట్ చేయాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన కొబ్బరి చిప్పలను కూడా పగలగొట్టి చిప్పల నుండి కొబ్బరిని సెపరేట్ చేసుకోవాలి. కొబ్బరి చిప్పల నుండి వేరు చేసినటువంటి కొబ్బరి ముక్కలకు వెనక వైపు ఉన్నటువంటి పీల్ని గ్రేటర్తో పీల్ చేయాలి. ఇలా పీల్ చేసిన తర్వాత ఈ ముక్కలను వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత కొబ్బరి ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పడితే కనుక సేమ్ మనం చేత్తో తురిమినట్లుగానే కొబ్బరి తురుము అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా ఫ్రెష్ కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోయిందో. టిప్ నచ్చితే ట్రై చేయండి. మన దగ్గర ఇలా కట్ చేసినటువంటి ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదండి. ఈ ప్యాకెట్స్ని ఇలాగే వదిలేస్తే కనుక ఈ ప్యాకెట్స్లో ఉండే ఐటమ్స్ యొక్క స్మెల్ కానీ ఫ్రెష్నెస్ కానీ పోతుందన్నమాట. అందుకోసం మన దగ్గర ఇలా వాడనటువంటి ఏదైనా ఒక పెన్ క్యాప్ తీసుకుని వీడియోలో చూపించినట్లుగా ప్యాకెట్ని క్లోజ్ చేసి ఈ పెన్ క్యాప్ పెట్టినట్లయితే కనుక ప్యాకెట్లో ఉన్న ఐటెం అనేది దాని ఫ్రెష్నెస్ కోల్పోకుండా ఉంటుంది. చూడండి ప్యాకెట్లో ఐటెం కూడా కింద పడట్లేదు. మన దగ్గర ప్యాకెట్స్ క్లోజ్ చేసుకునేటువంటి క్లిప్స్ లేనప్పుడు ఇలా మన దగ్గర అవైలబుల్గా ఉండేటువంటి పెన్ క్యాప్ తోటే ఈ ప్యాకెట్ని క్లోజ్ చేసుకోవచ్చు. బాటిల్స్లో నుండి లిక్విడ్ ఐటమ్స్ అయినా సోడా, కూల్ డ్రింక్స్, జ్యూస్ ఇలా ఏవైనా సరే గ్లాసులోకి వేసేటప్పుడు పెద్దవాళ్ళు అయితే కింద పడకుండా కేర్ఫుల్గానే వేస్తారు, కానీ పిల్లలు వేసేటప్పుడు కొంచెం బయటకు పడిపోతుంటుంది కదండి. అలా కొంచెం కూడా బయటికి పడిపోకుండా పిల్లలైనా సరే బాటిల్లో నుండి గ్లాసులోకి పర్ఫెక్ట్గా వెయ్యాలి అంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్ పైన గ్లాస్ పెట్టి గ్లాస్ని కొంచెం ప్రెస్ చేసి రివర్స్ చేసినట్లయితే అంటే గ్లాస్ కిందకి బాటిల్ పైకి వచ్చినట్లు టర్న్ చేసి కొంచెం కొంచెంగా లిక్విడ్ని గ్లాసులోకి వదులుతూ ఉంటే లిక్విడ్ మొత్తం కూడా కింద పడిపోకుండా పిల్లలైనా సరే పర్ఫెక్ట్గా గ్లాసులోకి వేయగలుగుతారు. ఇలా వేయటం వల్ల లిక్విడ్ మొత్తం గ్లాసులోనే పడుతుంది, కొంచెం కూడా కింద పడనే పడదు. ఇంకా బాటిల్లో కొంచెం కూడా లిక్విడ్ అనేది ఉండరుగా. మనం హెయిర్ కోంబింగ్ కోసం ఇటువంటి కోమ్స్ని యూజ్ చేసేటప్పుడు వీటితో చిక్ అనేది ఈజీగానే పోతుంది, కానీ ఈ కోమ్లో ఉన్నటువంటి హెయిర్ని రిమూవ్ చేయడం మాత్రం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఈ కోమ్లో ఉన్న హెయిర్ని తీయడం కోసం ఇటువంటి హెయిర్ పిన్స్ని యూజ్ చేస్తుంటాం కదండి. అలా కాకుండా ఇలా ఒక ఫోర్క్ తీసుకుని ఈ ఫోర్క్తో జుట్టుని పైకి లాగుతూ కనుక తీస్తే కోంబ్లో నుండి హెయిర్ అనేది మొత్తం వచ్చేయడమే కాకుండా హెయిర్ని చాలా ఫాస్ట్గా ఇంకా ఈజీగా కూడా తీసేయచ్చు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి మీరు, ఇలా ఫోర్క్తో తీయటం వల్ల కోంబ్లో నుండి ఒక్క వెంట్రుక కూడా లేకుండా మొత్తం హెయిర్ అనేది వచ్చేస్తుంది చాలా ఈజీగా. అదే హెయిర్ పిన్తో తీస్తే కనుక మనకి చాలా టైం పడుతుంది, ఇంకా చాలా కష్టం కూడా. చూడండి ఎంత హెయిర్ అనేది వచ్చేసిందో. టిప్ నచ్చితే ట్రై చేయండి, అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మనం కొత్త డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ తీసుకున్నప్పుడు అవి కలర్ చేంజ్ అవుతాయేమో అని డౌట్ వస్తే కనుక వాటిని సెపరేట్గా వాష్ చేయడం కోసం ఒక టబ్లో కానీ బకెట్లో కానీ ఇలా 2 షాంపూ ప్యాకెట్స్ కట్ చేసి వేయాలి. ఇప్పుడు షాంపూకి సరిపడా అంతగా వాటర్ని ఫిల్ చేసి వాటర్లో షాంపూ బాగా మిక్స్ అయ్యే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేత్తో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీరు వాష్ చేయాలనుకునే బట్టలు పట్టు, షిఫాన్, వూలెన్, కాటన్ ఇలా ఏవైనా సరే ఈ షాంపూ వాటర్లో కొంచెం సేపు ముందుగా నానబెడితే అవి కలర్ చేంజ్ అవుతాయి లేనిది తెలిసిపోతుంది. అంతేకాకుండా కొన్ని రకాల ఫ్యాబ్రిక్ క్లాత్స్కి ఫస్ట్ వాష్ అనేది కంపల్సరీ షాంపూతోనే చేయాల్సి వస్తుంది. కాబట్టి అన్ని రకాల క్లాత్స్కి కూడా ఫస్ట్ వాష్ అనేది ఇలా షాంపూతో చేస్తే అవి పాడవకుండా ఉంటాయి. టిప్ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.